ఏపీ మాజీ మంత్రి సిద్ధా రాఘవరావు ఇంట్లోకి ఇద్దరు దుండగులు కత్తులతో ప్రవేశించడం కలకలం రేపుతోంది. ఒంగోలులోని సిద్ధా రాఘవరావు ఇంట్లోకి ముఖానికి మాస్కులు ధరించి ఇద్దరు దుండగులు చొరబడ్డారు. కాపలాగా ఉన్న వాచ్మెన్ పై దాడికి యత్నించారు. అతన్ని కింద పడేసి కొట్టారు. వారిని ప్రతిఘటించిన వాచ్మెన్ కేకలు వేయడంతో దుండగులు పరారయ్యారు. దీనిపై ఫిర్యాదు అందుకున్న పోలీసులు సీసీటీవీ దృశ్యాల ఆధారంగా దర్యాప్తు చేస్తున్నారు. ఏపీ మాజీ మంత్రి సిద్ధా రాఘవరావు ఇంట్లోకి ఇద్దరు దుండగులు కత్తులతో ప్రవేశించడం కలకలం రేపుతోంది. ఒంగోలులోని సిద్ధా రాఘవరావు ఇంట్లోకి ముఖానికి మాస్కులు ధరించి ఇద్దరు దుండగులు చొరబడ్డారు. కాపలాగా ఉన్న వాచ్మెన్ పై దాడికి యత్నించారు. అతన్ని కింద పడేసి కొట్టారు. వారిని ప్రతిఘటించిన వాచ్మెన్ కేకలు వేయడంతో దుండగులు పరారయ్యారు. దీనిపై ఫిర్యాదు అందుకున్న పోలీసులు సీసీటీవీ దృశ్యాల ఆధారంగా దర్యాప్తు చేస్తున్నారు. దానికి సంబంధించిన విజువల్స్ కూడా మనం 10 టీవీ స్క్రీన్ మీద ఎక్స్క్లూజివ్గా చూడొచ్చు. 10 టీవీ స్క్రీన్ మీద విజువల్స్ కూడా మనం చూడొచ్చు. ఇద్దరు మాస్కులు ధరించి దుండగులు లోపలికి చొరబడ్డారు. వాచ్మెన్ ని కింద పడేసి కొట్టడంతో ప్రతిఘటించిన వాచ్మెన్ కేకలు వేయడంతో దుండగులు అక్కడి నుంచి పరారయ్యారు. దీనిపై పోలీసులు కూడా ఫిర్యాదు అందుకోవడంతో రంగంలోకి పోలీసులు తిరిగి దానిపై పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. ఏపీ మాజీ మంత్రి సిద్ధా రాఘవరావు ఇంట్లోకి ఆ ఇద్దరు దుండగులు కత్తులతో ప్రవేశించడం ఇప్పుడు కలకలం రేపుతోంది. ఒంగోలులోని సిద్ధా రాఘవరావు ఇంట్లోకి ముఖానికి మాస్కులు ధరించి ఇద్దరు దుండగులు చొరబడ్డారు. కాపలాగా ఉన్న వాచ్మెన్ పై వారు దాడికి యత్నించారు. అతన్ని కింద పడేసి కొట్టారు. అనంతరం ప్రతిఘటించిన వాచ్మెన్ కేకలు వేయడంతో ఆ ఇద్దరు దుండగులు కూడా అక్కడి నుంచి పరారైపోయారు. దీనిపై ఫిర్యాదు అందుకున్న పోలీసులు సీసీటీవీ దృశ్యాల ఆధారంగా దర్యాప్తు చేస్తున్నారు. ఇక ఇదే అంశంపై మరింత సమాచారం మా ప్రతినిధి శంకర్ అందిస్తారు. శంకర్, ఒంగోలులోని సిద్ధారాఘవరావు నివాసంలోకి దుండగులు అర్ధరాత్రి వేళ చొరబడ్డారు. వీరు అక్కడ ఉన్నటువంటి ఏదైతే సెక్యూరిటీ గార్డ్ ఉంటాడో సెక్యూరిటీ గార్డ్ పైన విచక్షణగా దాడి చేసి లోపలికి పోయే ప్రయత్నం అయితే చేశారు. ఇదే సమయంలో ఆ సెక్యూరిటీ గార్డ్ కేకలు వేయడంతో లోపల ఉన్నటువంటి సిద్ధారావు సంబంధించిన అంటే టిటిడి మెంబర్ కు సంబంధించిన గన్మెన్ అక్కడే ఉండడంతో అక్కడ ఎమ్మడే అప్రమత్తమై గన్మెన్ బయటికి రావడం జరిగింది. వెంటనే అప్రమత్తమైనటువంటి దుండగులు ఇద్దరు కూడా పరారు కావడం జరిగింది. అయితే దీనికి సంబంధించిన ఘటనకు సంబంధించి సిద్ధారావు కుమారుడైనటువంటి సిద్ధా వెంకటేష్ ఎమ్మడే పోలీసులకు ఫిర్యాదు చేయడం జరిగింది. ఫిర్యాదు చేయడంతో సుధీర్ బాబు ఫిర్యాదు మేరకు పోలీసులు అయితే సంఘటనా ప్రాంతానికి చేరుకొని ఏఎస్పీ క్రైమ్ ఏఎస్పీతో పాటుగా అక్కడ ఉన్నటువంటి సిఐ ఇద్దరు కూడా ఘటనా ప్రాంతానికి చేరుకొని దాంట్లో ఉన్నటువంటి సీసీ ఫుటేజ్లను వెలికి తీసి దాంట్లో ఉన్నటువంటి మొత్తం టోటల్ సన్నివేశాలను చూడడం జరిగింది. దీంట్లో ఇద్దరు దుండగులు కూడా కత్తులతో లోపలికి ప్రవేశించినట్టు కూడా వాళ్ళు గుర్తించారు. ప్రస్తుతం ఆ ఘటనపైన అయితే దర్యాప్తు అయితే కొనసాగిస్తున్నారు. ప్రస్తుతం దీనికి సంబంధించిన దుండగులు ఎవరైతే ఉన్నారో వీరిని త్వరలోనే ఖచ్చితంగా పట్టుకుంటాము, ఇప్పటికే గుర్తించాం వీరెవరిని చెప్పేసి పోలీసులు అయితే చెప్తున్న పరిస్థితి ఉంది. రైట్, థ్యాంక్ యూ శంకర్.